కురుక్షేత్ర యుద్ధం ఎలా మరియు ఎందుకు మొదలైంది? 1 నేపథ్యం. హస్తినాపుర సింహాసనం వారసత్వం. పాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరియు కౌరవులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మరియు 98 మంది సోదరులు, ఇద్దరు కురుకుల వంశానికి చెందినవారు. తండ్రులు. పాండవులు, పాండు మహారాజు కుమారులు. కౌరవులు, ధృతరాష్ట్ర మహారాజు కుమారులు. 2 విభేదాల మూలం. సింహాసన వారసత్వ హక్కు. ధృతరాష్ట్రుడు జన్మనుంచి అంధుడు కావడంతో పాండు రాజుగా అయ్యాడు. పాండు మరణం తర్వాత పాండవులు, కౌరవులు కలిసి పెరిగారు కానీ దుర్యోధనుడు పాండవుల ప్రతిభ, ప్రజాదరణ చూసి అసూయ పడటం మొదలుపెట్టాడు. 3 ముఖ్య సంఘటనలు. లాక్షాగృహం, లక్షగృహ ద్రోహం. దుర్యోధనుడు పాండవులను చంపడానికి లాక్ష, మెగ్గు పదార్థాలతో చేసిన భవనాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. పాండవులు తప్పించుకొని అజ్ఞాతంగా జీవించారు. ద్రౌపది స్వయంవరం. పాండవులు అర్జునుని నైపుణ్యంతో ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. దుర్యోధనుడికి మరింత అసూయ పెరిగింది. మాయాజాల పూర్ణోత్సవం. యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేసి చక్రవర్తి అయ్యాడు. దుర్యోధనుడు పాండవుల వైభవాన్ని చూసి మరింత ద్వేషంతో నిండిపోయాడు. జూదక్రీడ, డయూటక్రీడ. శకుని కుట్రతో యుధిష్ఠిరుడిని పాచికలో ఓడించి పాండవుల రాజ్యం, సంపద, సోదరులు, ద్రౌపది అన్నింటినీ కోల్పోయేలా చేశాడు. ద్రౌపదిని సభలో అవమానించడం జరిగింది. పాండవులు 13 సంవత్సరాల అరణ్యవాసం ప్లస్ అజ్ఞాతవాసం శిక్షకు వెళ్లారు. 4 శాంతి ప్రయత్నం. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత పాండవులు తమ రాజ్యం తిరిగి ఇవ్వమని కోరారు. శ్రీకృష్ణుడు శాంతి దూతగా వెళ్లి కనీసం 5 గ్రామాలైనా ఇవ్వమని కోరాడు. దుర్యోధనుడు, శూద్రపాదం నొప్పించే సున్నం గింజంతా నేల ఇవ్వను అని స్పష్టంగా నిరాకరించాడు. 5 యుద్ధం ప్రారంభం. అన్ని శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాక ఇరువురు యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధభూమి కురుక్షేత్రంగా నిర్ణయించబడింది. సైన్యాలు సేకరించబడ్డాయి. 11 అక్షౌహిణి కౌరవ సైన్యం, 7 అక్షౌహిణి పాండవ సైన్యం. మొదటి రోజు ఉదయాన్నే భీష్ముని శంఖనాదంతో యుద్ధం మొదలైంది. ప్రధాన కారకులు. దుర్యోధనుడు, పాండవులపై అసూయ, అధికారం కోరిక. శకుని, కుట్రలు, పాచికలో మోసం. దుశ్శాసనుడు, ద్రౌపదిని అవమానించడం. ధృతరాష్ట్రుడు, పక్షపాతం, న్యాయాన్ని అమలు చేయకపోవడం. సారాంశం. కురుక్షేత్ర యుద్ధం పాండవులు, కౌరవుల మధ్య అధికార పోరు, అసూయ, అన్యాయం వల్ల జరిగింది. ప్రధాన కారణం దుర్యోధనుడి మొండితనం, కనీసం 5 గ్రామాలు ఇవ్వడానికి కూడా సిద్ధం కాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.